580 రాసుకుంటారు. రాసుకొని ఆ పేపర్ని జామెట్రీ బాక్స్లో పెట్టుకుంటారు. రోజు చూసి కూర్చొని ధ్యానం చేస్తారు. అప్పుడు వాళ్ళ మనసు ఆ మార్కులు తెచ్చుకోవాలనే దాని మీద ధ్యాస పెడుతుంది. అప్పుడు అది సృష్టి జరుగుతుంది. దాన్ని కొనసాగించినప్పుడు స్థితి, దాన్ని ఉపసంహారం చేసుకుంటేనే లయ అవుతుంది. అవి వచ్చిందాకా దాని మీదనే ధ్యాస పెట్టడం అనేది జరగాలి. కాబట్టి మరి ఈ సంకల్పాలకి శక్తి కావాలి. ఎట్లా వస్తుంది శక్తి? ధ్యానము, మౌనం, దాని ద్వారా శక్తి వస్తుంది. తర్వాత సంకల్ప శుద్ధి జరగాలి. అంటే ఒక్కదాని మీదనే ధ్యాస పెట్టాలి. సంగీతం మీద ధ్యాస పెడితే సంగీతం సృష్టించబడుతుంది. రాజకీయాల మీద ధ్యాస పెడితే ఆ రాజకీయాలలో విజయవంతం అవుతారు. అట్లా దేని మీద ధ్యాస పెడితే దాని యొక్క సృష్టి జరుగుతుంది. కాబట్టి ధ్యాస ద్వారానే సృష్టి, ధ్యాస ద్వారానే స్థితి, ధ్యాస ద్వారానే ఉపసంహారం జరిగినప్పుడు లయ అనేది జరుగుతుంది. మరి శ్వాస మీద ధ్యాస అనేది ధ్యాన శాస్త్రం అయితే, ధ్యాస మీద ధ్యాస అనేది సంకల్ప శాస్త్రము. ఈ సృష్టి, స్థితి, లయ వెనకున్నటువంటి తెర వెనక ఉన్నటువంటి భాగవతమే ధ్యాస శాస్త్రము. కాబట్టి మీకు ఏది కావాలంటే దాని మీద ధ్యాస పెట్టండి. ధ్యాస పెట్టి ఏం చేయాలి? చక్కగా మౌనంగా ఉండి ధ్యానము చేసుకోవాలి. అప్పుడు ఆ సంకల్పానికి శక్తి వస్తుంది. ఒకటే దాని మీద పెట్టినప్పుడు సంకల్పం శుద్ధి జరుగుతుంది. ఆ సంకల్ప శుద్ధి జరిగినప్పుడు సంకల్ప సిద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ధ్యానం ద్వారా ఏదైనా సాధ్యమే, దేన్నైనా సృష్టించుకోవచ్చు. మరి ఎప్పుడు వికల్పం ఉండకూడదు. నా వల్ల కాదు, నేను చేయలేను, నేను పనికి మాలిన వాడిని, నేను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది, ఇవన్నీ కూడా వికల్పాలు. కాబట్టి ఆ సంకల్పాలు అనేటటువంటి పైరులో వికల్పాలు తొలగించుకున్నట్లయితే చక్కటి పంట అనేది మనకి పండుతుంది. తర్వాత అజ్ఞానం, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకొని జ్ఞానం అనేటటువంటి వెలుగునిచ్చేదే మనకి ధ్యానము. ఈరోజు మనము మరి సంకల్ప శక్తి అనే దాని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనేటటువంటి పక్షి ఒకటి ఉంది. ఏం పేరమ్మా? జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. దీన్ని రిచర్డ్ బాక్ అనే ఆయన రాశాడు. మరి అది సముద్ర ఉపరితలం పైన 5 అడుగుల ఎత్తు మాత్రమే ఎగురుతుంది. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే పక్షి సముద్ర ఉపరితలం మీద 5 అడుగుల ఎత్తు మాత్రమే ఎగురుతుంది. మరి మిగిలిన పక్షులన్నీ ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. మరి ఇది ముచ్చట పడింది. నేను కూడా ఆ మిగిలిన పక్షుల